నెల్లూరు జిల్లాలో పింఛన్ పంపిణీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచే పింఛన్దారుల ఇళ్ల వద్దకే పింఛన్లు రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్ల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ అమౌంట్ ను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6,000 పింఛన్ అందించి వారిలో సంతోషాన్ని నింపారు. 68 లక్షల మందికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంది. మన చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు, మాట చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నా మనం గెలుస్తున్నాము, ఖచ్చితంగా మనం రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే అని 3 నెలల నుంచి ఈ పెన్షన్ కార్యక్రమానికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా దీన్ని ఎట్ట చేయాలా అనేది ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నా అతను ఫైనాన్షియల్స్ వాళ్ళని పిలిపించుకొని ఇది మనం 1వ తేదీ ఖచ్చితంగా చేయాలా, ఇది నెరవేరాలంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. దానికి 3 నెలల నుంచి మీరు నమ్ముతారో నమ్మరో ఎలక్షన్ అంటే మనం గెలుస్తున్నాము అనే దీంతో అతను మనసు పెట్టగలిగిన వ్యక్తి కాబట్టి దీన్ని ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మనం 1వ తేదీ చెప్పిన మాట ప్రకారం 7,000 అనేది ఊహించుకోలేని అమౌంటు. అది కూడా మీ అందరికీ ఒకటి చెప్పాలా, ఒకటే రోజు డ్రా చేయగలిగారు. ఒకటే రోజు డ్రా చేసి ఇంత అమౌంట్ మనము మన రాష్ట్రం అంతా కూడా ఈ డబ్బు పంపకం జరుగుతుంది పెన్షనర్స్కి. గత ప్రభుత్వంలో పేరుకి 1వ తేదీ అనే కానీ దాదాపు అది 5వ తేదీ వరకు దాన్ని కావాలని డబ్బు లేక ఇబ్బంది పెట్టి 1 నుంచి స్టార్ట్ అయిందంటే అది 5 దాకా పోయేది, 6 దాకా కూడా పోయేది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న వాళ్ళనే అడిగితే మనం వాళ్ళే చెప్తారు వాళ్ళ నోట్లో నుంచి. గత ప్రభుత్వంలో ఈ పెన్షన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఇచ్చేదానికి కూడా 1 అని చెప్పేదే కానీ అది 6వ తేదీ వరకు నడిచేది. ఈరోజు శ్రీధర్ చెప్పినట్టు నేను పొద్దున్న నుంచి మన జిల్లా అంతా ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేయాలని చీకటితో 5:45, 6 గంటలకల్లా సిటీని ఒక వార్డుకు పోయి అక్కడ ఇట్నే పంపకం అయింది. అక్కడి నుంచి కోవూరు పోయినాను, కోవూరు కాన్స్టిట్యుయెన్సీ అక్కడ కూడా 2 దగ్గరల పంపకం చూసి ఇప్పుడు ఇది 24వ వార్డు శ్రీధర్ది. ఇక్కడికి రాగలిగాను మీ అందరి ముందు, మీతోటే శ్రీధరు కార్యకర్తలు అందరితో నేను కూడా భాగస్తుడయ్యి మంచి కార్యక్రమాల్లో పాల్గొనగలిగానని మీ అందరికీ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడిని మనందరం కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, మాట తప్పకుండా ఫస్ట్ది ఇది జరిపాడు. ఇంత ఇబ్బందుల్లో ప్రతి ఒక్కరు కూడా అది గుర్తించుకోవాలని చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాల సంబరాల ఒక పండుగ వాతావరణం. ఇంటింటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎక్కడికక్కడ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్ళి, అధికార యంత్రాంగంతో కలిసి వెళ్ళి ఆ యొక్క పెన్షన్లు అందజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్లో కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ అరవి శాంతి, అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జ్ అరవ శ్రీనివాసులు వారి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి కార్యక్రమానికి వారు పట్టుబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పారు. ఓ పార్లమెంటు సభ్యుడిగా జిల్లా అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్న ప్రత్యేకంగా చొరవ తీసుకుని, ఎందుకంటే గత ఎన్నికల వేళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మాట చెప్పారు, 24వ డివిజన్ని ఓ పార్లమెంటు సభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పిన మాట కట్టుబడి ఏ విధంగానైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి పెన్షన్లు పెంచి జూలై 1వ తారీఖు ఇంటింటికి అందించారో. ఎన్నికల వేళ చాలామంది నాయకులు చాలామంది మాటలు చెప్తూ ఉంటారు, ఎన్నికలైతే మర్చిపోతారు. కానీ దాన్ని గుర్తుంచుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తాను దత్తత తీసుకున్న రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్తత తీసుకున్న 24వ డివిజన్కి ప్రత్యేకంగా ఇచ్చేసి
వారి చేతుల మీదుగా ఆ పెన్షన్ల కార్యక్రమం అందజేత మాకందరికీ సంతోషంగా ఉంది. ఇక్కడ డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.